అయినా ప్రతిరోజు నేనే కదా తులసికోటకు పూజ చేసేది. నువ్వెందుకు చేసావు? శుక్రవారం అని, పైగా మీరు ఇవాళ కుంకుమ పూజ కూడా చేసుకుంటున్నారు. మీకు చాలా పనులుంటాయి, కాస్త సాయంగా ఉంటుందని. నా పనులు నేను చేసుకోవడం నాకు కష్టమేం కాదు. వెళ్ళి నీ పనులు నువ్వు చేసుకో. ఎందుకో అమ్మగారు నా మీద కోపంగా ఉన్నారనిపిస్తోంది. అమ్మగారు, మిమ్మల్ని ఒక మాట అడగచ్చా? నేనేమైనా తప్పు చేశానా? ఎందుకు మీరు నా మీద కోపంగా ఉన్నారు? ఆ సుధా కడుపున పుట్టడమే నువ్వు చేసిన పొరపాటు. నాకెవరి మీద కోపం లేదు. నా పనులకు అడ్డుపడితేనే నాకు చిరాకు. క్షమించండి అమ్మగారు, ఇంకెప్పుడు ఇలా చేయను. అయినా ఒక చిన్న విషయం అడగనా? ఏంటి? మీరు సుధా అమ్మతో జయా వంశీల పెళ్లి ఇష్టం లేదని చెప్పి మళ్ళీ నిన్న మీ నిర్ణయం ఎందుకు మార్చుకున్నారో తెలుసుకోవచ్చా? ఇందులో అంత ఆశ్చర్యమే ఉంది. జయ ఇంటి మేనకోడలు, మాకు బాగా దగ్గర చుట్టరికం. వాళ్ళ నాన్న బాక్సింగ్ ఛాంపియన్, కోట్లు సంపాదించాడు. తనకి సొసైటీలో గౌరవం, హోదా అన్నీ ఉన్నాయి. మా స్థాయికి తగిన సంబంధం అనిపించింది. అందుకే ఆలోచించి సరే అన్నాను. అది కాదమ్మగారు, జయా గుణగణాలు. తన గుణగణాల గురించి నీకెందుకు? తను ఎలా ఉన్నా సరే ఈ ఇంటికి తగ్గట్టుగా మార్చుకుంటాను. అయినా ఒక విషయం ఆలోచించు. మీ నాన్న ఒక తాగుబోతు. ఇప్పుడంటే మారిపోయి మంచిగా ఉంటున్నాడు. గతమంతా అదే కదా. ఇక మీ అమ్మ వంట మనిషి. అది కూడా ఎవరి దగ్గర? జయ వాళ్ళ అమ్మా నాన్న దగ్గర. ఇక నువ్వు చదువు సంధ్య లేని బస్తీ అమ్మాయివి. నీలాంటి కేర్ ఆఫ్ బస్తీ అమ్మాయిని నా ఇంటి కోడలుగా తీసుకొచ్చినా నేను రాజీ పడ్డాను కదా. అలాంటిది నీతో పోల్చుకుంటే జయ్య 100 రెట్లు బెటర్. తను నీలా ఇంటికి దరిద్రాన్ని మోసుకురాదు, ఐశ్వర్యాన్ని, గౌరవాన్ని తీసుకొస్తుంది. ఎందుకు అలా అంటున్నారు అమ్మగారు? నేను ఎలాంటి కుటుంబంలో నుంచైనా రావచ్చు, కానీ మీ ఇంటి గౌరవం నిలబెట్టడానికి, పేరు ప్రతిష్టలు తీసుకురావడానికి కష్టపడి బాక్సింగ్ ప్రాక్టీసింగ్ చేస్తున్నాను కదమ్మా. నువ్వు బాక్సింగ్లో గెలిచినా కూడా నువ్వు సర్వెంట్స్ పైడిరాజు లచ్చమ్మల కూతురువే. అది మాత్రం మారదు నీ తలరాతలాగా.